మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం తంబలపల్లి నియోజకవర్గం ములకల చెరువు మండలం పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఉన్నాం. నిన్న జరిగినటువంటి యాక్సిడెంట్కి గాను ఎస్ఐ తిప్పేస్వామి గారు స్పందించినటువంటి విధానాన్ని చూసి ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. అందులో భాగంగానే వారు స్పందించినటువంటి విధానాన్ని నలుగురికి ఆదర్శప్రాయంగా తీసుకునేటువంటి ప్రయత్నం అయితే అందరూ చేయాలని చెప్పేసి కూడా ఎంతోమంది మాట్లాడుకున్నటువంటి సందర్భం కూడా ఇక్కడ మనకు కనపడతా ఉంది. అందులో భాగంగానే వారిని మాట్లాడి వారు ఏ విధంగా స్పందించారు, మానవతా దృక్పథంతో ప్రజలు ఎలా మెలగాలి అనేటువంటి భావనలు తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్, నిన్న ప్రమాదానికి గల కారణం ఏంటి సార్? నీకు రెండు బైకులు ఎదురెదురుగా గుద్దుకున్నాయి. ఇతను ఇంజూర్డ్ పర్సన్ వచ్చేసి మదనపల్లి రోడ్ వైపు నుంచి ములకల చెరువు సైడు తన పని ముగించుకొని వస్తున్నాడు, కూలి పని ముగించుకొని. అదే సమయంలో కదిరి నుంచి ఇతను మదనపల్లి సైడ్ వెళ్తున్నాడు. ఎవరైతే ఈ బైక్ యాక్సిడెంట్ చేసినటువంటి అక్యూజుడు, రెండు బైకులు ఎదురెదురుగా ఓవర్ స్పీడ్గా ఈ అక్యూజుడు రావడంతో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇంజూర్డ్ పర్సన్ని గుద్దడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది. సమయంలో మేము దేవల చెరువు పర్తికోట ఈ విలేజ్ విజిటింగ్ ముగించుకొని అటుగా వస్తున్నాము. మాకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలిసింది, పెద్దపాలెం దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగింది, 2-వీలర్ యాక్సిడెంట్ అని. ఇమ్మీడియట్గా అక్కడ నుంచి మేము ఆ యాక్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్కి వచ్చాము. వచ్చేసరికి ఇతను ఇంజూర్డ్ పర్సన్కి కాలు బాగా బ్లీడింగ్ ఇంజరీ అయిపోయి కాలు బాగా ఫ్రాక్చర్ అయిపోయింది, హెడ్ ఇంజరీ కూడా ఉంది, ఫుల్ బ్లీడింగ్తో ఉన్నాడు. అక్కడ ఉండేటువంటి కొంతమంది జనాలు కూడా వాళ్ళని రోడ్ పక్కకు తీసేసి అతన్ని అడిగితే అంబులెన్స్ కాల్ చేశారని అడిగితే చేసాం సార్, అంబులెన్స్ వేరే యాక్సిడెంట్ కేసులో ఎంగేజ్ అయిపోయింది, ఇంకా రావడానికి చాలా సమయం పడుతుంది, దాదాపు ఒక 1 అవర్ పడుతుంది అనేసరికి నేను ఒక్కసారిగా ఇంకా ఏం ఆలోచించుకోకుండా ఎలాగో మా పోలీస్ వెహికల్లో సైరన్ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా అతన్ని మా వెహికల్లో అక్కడ ఉండేటువంటి జనాల సహాయంతో నా వెహికల్లో ఎక్కించుకున్నాను. అక్కడ నుంచి ఇమీడియట్గా ఫాస్ట్గా వెళ్ళిపోయి మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఎమర్జెన్సీలో చేర్పించాము. ఇంకా అక్కడ అతనికి ప్రాథమిక చికిత్స చేశారు. ఇంకా అక్కడ నుంచి కూడా మెరుగైన చికిత్స కోసము తిరుపతి పంపించాలంటే అక్కడ అంబులెన్స్తో మాట్లాడి అక్కడ నుంచి మళ్ళీ అతనికి ప్రాథమిక చికిత్స చేపించి తిరుపతికి షిఫ్ట్ చేయించాను. ప్రజెంట్ పేషెంట్ శ్రీనివాసులు హెల్త్ స్టేబుల్గా ఉందన్నారు, అతనికి ఏమీ ప్రాణాపాయం లేదని చెప్పారు డాక్టర్ గారు. దాని మీద కూడా కేసు నమోదు చేసాము, దాని గురించి విచారిస్తున్నాం. ఈ నిన్న జరిగినటువంటి యొక్క కార్యక్రమానికి చూసినటువంటి ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సార్, చాలా మంచి పని చేశారు, చాలా మానవతా భావం కలిగినటువంటి ఎస్ఐ గారు మాకు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సార్, దీనిపైన మీ స్పందన ఎలా ఉంది? అది వాళ్ళ యొక్క గ్రేట్నెస్ బ్రదర్. నేనైతే స్పెషల్గా ఏం చేయలేదు, అక్కడ నా డ్యూటీ ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా నిర్వహించాను. దానివల్ల ప్రజల నుంచి అప్రిషియేట్ చేస్తే తప్పకుండా స్వీకరిస్తాము. భవిష్యత్తులో కూడా మనకు ఏ అవసరం వచ్చినా కూడా నా వైపు నుంచి నేను చేస్తాననేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.